దేవర్ బాలాజీ టెంపుల్ దగ్గర చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేజర్గా అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, అసలు వైకుంఠ ఏకాదశి ఏంటి, అదేవిధంగా ఈ దేవర్ బాలాజీ యొక్క టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల క్రితం ఒక టెంపుల్ ఏర్పాటు చేసిన, ముఖ్యంగా ఈ టెంపుల్లోని ఎలాంటి పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి, అదేవిధంగా టెంపుల్ యొక్క మేనేజ్మెంట్ కార్యక్రమం భాగంగా ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వచ్చే భక్తులకి, అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ భక్తులకు వచ్చిన తర్వాత ఇక్కడ బట్టలు మార్చుకుంటాను కాబట్టి తర్వాత వచ్చి భక్తులకు ఉండడానికి ఏమైనా ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి విషయం పైన క్లియర్గా ఒకసారి ఇక్కడ పూజారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే గారు చెప్పండి. నమస్తే. ఇప్పుడు వాస్తవంగా ఈరోజు ఇక్కడ దేవర్ బాలాజీ టెంపుల్ యొక్క గుడి యొక్క చరిత్ర కానివ్వండి, అదేవిధంగా ఈ టెంపుల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ముఖ్యంగా టెంపుల్ యొక్క చరిత్ర చూసుకుంటే అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పూజ కైంకర్యాలు మొత్తంలో చూసేవా ఇప్పటి నుంచి జరుగుతున్నారు, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి స్పెషలిస్ట్ విషయంలో శ్రీ గురుభ్యో నమః. వికనస గురువే నమః. అండి, ఈ గుండుమాల గ్రామంలో 1600 ఏళ్ల చరిత్ర గల ఆలయం మా దేవల్ బాలాజీ స్వామి గారు. అయితే ఈ యొక్క స్వామివారికి నిత్యం కైంకర్యాలు మాత్రం ఎన్నటికీ జరిగేవి కాదు. ఎందుకంటే జనాలు రాకపోవడం ఒకటి, ఇంకొకటి ముఖ్యంగా స్వామివారికి 350 చీలకు ఎకరాల భూమి ఉన్నా కూడా ఎవ్వరు ఏనాటిది పట్టించుకోకుండా ఉన్నారండి. అయితే వారి సహకారం లేకనో మా సహకారం లేకనో దేవునికి రోజు జరిగే కార్యక్రమాలు జరిగేవి కాదు. అయితే మాకు ఊహోచనంగా మా తల్లిదండ్రులు మాకు చెప్పిన విషయం ఏంటంటే దేవునికి 2 ఎకరాల భూమి ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పి మాకు గట్టిగా చెప్పడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా అయితే ముందుకెళ్తుంది, మనము వెంటబడ్డా ఎవ్వరూ మనల్ని అడిగేవాళ్ళు కాదు. అయితే మనం ముందు దేవాలయాన్ని డెవలప్ చేసుకుంటే 10 మంది దృష్టి దేవుని పైన పడుతుంది, అలాగే పూజలు చేసే వారిపై పడుతుందని చెప్పి మేము కొంచెంగా దేవుణ్ణి అభివృద్ధి చెందుకోవడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉంది కాబట్టి ఈ యొక్క రోజు చుట్టుపక్కల 10-30 గ్రామాలకు సంబంధించిన వారు వస్తారు కదా అని చెప్పి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామానికి చెందినటువంటి కొత్త ఎంఆర్ఓ కానీ, అదేవిధంగా కొత్తగా ఎన్నుకున్న సర్పంచులు కానీ ఈరోజు వచ్చారు. వారికి ఇక్కడ స్వామివారికి జరిగే అన్యాయం గురించి మొత్తం వివరించడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి ఏమేమి కావాలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క స్వామివారికి ఏం చేయాలన్నా ముఖ్యంగా కావాల్సిన నీరే ప్రధానం కాబట్టి స్వామివారికి ఇక్కడ గోరు కావాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క కొండలు చూడండి, చుట్టూరా ఎక్కడ గ్రామానికి 100 మంది వచ్చి పెళ్లి చేసుకున్నా సరిపోయేంత ప్లేస్ ఉంది. అయితే ఎవరు పట్టించుకోవడం లేబట్టి వాళ్ళని ఎంఆర్ఓ గారి రిక్వెస్ట్ చేయండి, మాకు ఇక్కడ కళ్యాణ మండపం కావాలని చెప్పి. ఇలాగే ఇంతకుముందు తిరుపతి రెడ్డి సార్ మన రేవంత్ రెడ్డి వారి అన్న వచ్చారు, వారికి కూడా రిక్వెస్ట్ చేసాము, కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా వారికి మీ ద్వారా చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా అన్నారు, ఖచ్చితంగా మనం ఇక్కడ కళ్యాణ మండపాన్ని, అదేవిధంగా స్వామివారికి అభిషేకానికి ఒక గోరు వేస్తామని చెప్పారు. అదేవిధంగా రోడ్డు కావాలి, మెట్లు కావాలి, స్వామివారికి రోజు సేవలు జరిగితే మాకు కూడా ఎంతో పుణ్యం జరుగుతుందని చెప్పి నిత్యం కూడా మేము పూజ చేసుకునేందుకు సహకరించండి అని చెప్పి ఆ యొక్క సర్పంచ్ గారికి ఎంఆర్ఓ గారికి కోరడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు కూడా మునిపెన్నడూ లేని విధంగా ముక్కోటి ఏకాదశికి దగ్గర ఇంతవరకు మధ్యాహ్నం 12 లోపలనే దగ్గర 5-6 మంది ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరికి స్వామివారి గురించి వివరించడం జరిగింది. అయితే అదేవిధంగా భక్తులు కూడా మాకు సహకరించి మన యొక్క ఆలయాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా డెవలప్మెంట్లో భాగంగా టెంపుల్ యొక్క డెవలప్మెంట్లో భాగంగా ఇంతవరకు ఎవరిని సంప్రదించినట్టుంది గ్రామంలో పెద్ద మనుషుల తరీకలో, ముఖ్యంగా గ్రామంలో కొంతవరకు పెద్ద మనుషులు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, మరి వాళ్ళని ఏమైనా మీరు సంప్రదించినటువంటి సందర్భం ఉందా? ఇట్లా వాళ్ళ టెంపుల్ విషయంలో కొంత డెవలప్మెంట్ స్ట్రక్చర్ మీరు మాకు సహకరించండి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కొంతమంది నిధులు వచ్చే విధంగా మీరు కొంత ప్రయత్నం చేయడం విధంగా మనం అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? అయితే మేము ఈ గుడిని డెవలప్ చేయడానికి ఫస్ట్ రాజకీయ నాయకులు కాకుండా యూత్ను పట్టుకున్నామండి. యూత్ను పట్టుకొని వారిని గుడికి పిలవడం జరిగింది, చూసి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు వేరే గుడిలో స్వామివారు ఎంత అంగరంగ వైభవంగా ఉన్నారు, మా ఊరి గుడి ఎందుకు ఈ విధంగా ఉందని చెప్పి అందరినీ పిలివడం జరిగింది. ఒకరోజు కూర్చొని మాట్లాడుకొని మనిషికి 100, 200, 500 చొప్పున వేసుకొని ముందు ఎలక్ట్రిసిటీ కరెంటుకు సంబంధించిన వైర్ని ఉంచుకున్నాము. తర్వాత మెల్లమెల్లగా కొంతమందిని అమౌంట్ అడగడం జరిగింది. కొంతమంది రోడ్ వేయించారు, సీసీ రోడ్ వేయించారు. మన మదకరావు గారు ఆయన ఒక రోడ్డు ఉంటే బాగుంటుందని చెప్పి రోడ్ వేయించారు. తర్వాత మెల్లగా విక్రమ్ గారు
ఆలయానికి మంగాలి తవ్వడంతో వేసినట్టు పెయింట్ వేశారు. మన సర్పంచ్గా నిలిచినటువంటి మన అంజియాలో కూడా మార్బల్స్ వేయించాడు. అదేవిధంగా ఇంకా కొంతమంది పైడాలమైన గేట్లు వేయించాడు. స్వామివారికి అశోకరెడ్డి ఆయన ఇత్తడి ఆభరణాలు చేయించాడు. అదేవిధంగా కొంతమంది అభ్యర్థి అయిన జమునాపురం అభ్యర్థి అయిన స్వామివారికి ఆభరణాలు ఇప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రోద్బలం వల్ల స్వామివారు ఈరోజు ఈ విధంగా కనిపిస్తున్నట్టు వారి యొక్క ప్రోద్బలం వల్ల రాజకీయ నాయకుడిని అడగడం జరిగింది. అయితే వారికి తోచినంత కాకుండా ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేసేందుకు కళ్యాణ మండపం కానీ తేరు కానీ ఈ యొక్క ధ్వజస్తంభం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ధ్వజస్తంభం మనకు విరిగిపోయింది, అదొకటి. అలాగే మన యొక్క వైష్ణవాలయంలో ఈ యొక్క ఆలయం దగ్గర నవగ్రహాలు ఉండకూడదు. మనకు ప్రత్యేకంగా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ యొక్క స్వామివారి టెంపుల్ దగ్గర నవగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రాజకీయ నాయకులను అడిగింది. వారు కూడా ఖచ్చితంగా మా యొక్క సహకారం చేస్తామన్నారు. దసరా లోపడితే ముఖ్యంగా గతంలో ఇక్కడ ఈ దేవల్ ప్యాలెస్ టెంపుల్ యొక్క విషయంలో తిరునాళ్ళు జరిగేటటువంటి సందర్భం ఉందా? జాతర లాంటివి జరిపారా? జరపాలని ఆలోచన చేస్తున్నారు. జరపాలని అంటే వెనకటికి దగ్గర 50-60 ఏళ్ళ కిందట తిరునాళ్ళు జరిగేటువంటి శక్తి కూడా మన గ్రామస్తులు వచ్చి ఒక 9 రోజులు సప్తభజన అనేది చేసేవాళ్ళు. అయితే ఈ 5 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర తిరునాళ్ళు కాకుండా సప్తభజన అనేది జరుగుతుందండి. 9 రోజులు లేకుంటే 7 రోజులు, మరీ సాధ్యం కాకుంటే 5 రోజులు ఖచ్చితంగా సప్తభజన అనేది జరుగుతుంది. గ్రామస్తుల సహకారం వల్లనే అది కూడా జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క ప్రోద్బలం వల్లనే రెడ్డి యూత్ అని చెప్పి ఒక యూత్ ఏర్పడింది. వాళ్ళు ఖచ్చితంగా ఎంతమంది భక్తులు వచ్చినా సరే అన్నదానానికి మేము ఎన్నికిద్దామని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా అన్నదానం చేసుకుంటూ ఈ యొక్క స్వామివారి సేవకు పాల్పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ గుండ్మాల్ మండల కేంద్రం చుట్టుపక్కల చాలా పెద్ద మొత్తం విలేజెస్ ఉన్నాయి కదా. ఒకవేళ ఇక్కడ తిరునాళ్ళు ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేస్తే చాలా పెద్ద మొత్తంలో పబ్లిక్ వచ్చే అవకాశం అయితే ఉంది. మా దృష్టిలో ఏం ఆలోచన చేస్తున్నారు? ముఖ్యంగా మీరు ఆ యొక్క పూజ కైంకర్యం చేస్తారు కాబట్టి మీరు పురోహితులుగా మీరు ఈ విషయంలో ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇక్కడ మనకు తిరునాళ్ళ లాంటి కార్యక్రమాలు జరిగితే మనకు చాలా పెద్ద మొత్తంలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. గుడి గురించి కొంత మనకు అడ్వాంటేజ్ అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచన చేస్తున్నారా? అయితే మేము దాని గురించి ఆలోచన చేసామంటే ఏం కావాలనుకున్నా ఫస్ట్ గుడి డెవలప్ కావాలి. గుడి డెవలప్ అయితేనే తిరునాళ్ళు అనేది జరుగుతుంది. మనము గుడి డెవలప్ కాకుండా ఎన్ని షాపులు పెట్టినా జనాలు రారు. వచ్చిన వారు కూడా వారి యొక్క కడుపు నింపుకోవాలి కదా, వారికి కూడా ఇలాంటిది ఉండదు. కాబట్టి మనం ఆలయాన్ని డెవలప్ చేసుకున్నాలి. ఖచ్చితంగా నవరాత్రులప్పుడు 9 రోజులు ఖచ్చితంగా ఈ యొక్క ఆలయం దగ్గర ఈ తిరునాళ్ళు ఏర్పాటు చేసుకొని చెప్పుకున్నాము. అలాగే 10 మంది షాపులు పడతాయి, 10 మంది వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి సందర్శించుకుంటారని చెప్పి మా యొక్క కోరిక. అయితే రాజకీయ నాయకులు ఎన్ని కడిగాము, ముందు గుడి డెవలప్ చేసుకున్నాం, తర్వాత తిరునాళ్ళు ఏర్పాటు చేసుకుంటామని మాట కూడా ముఖ్యంగా ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుడికి కావాల్సిన ప్రధానమైన అవసరం మనకి ఇక్కడ ఏమున్నాయి? వాస్తవం చెప్పాలంటే మీరు ఒక కళ్యాణ మండపం అంటున్నారు, రెండోది కోనేరు అంటున్నారు. ఇంకా ఇలాంటి దాంట్లో ముఖ్యమైనటువంటి మనకు అవసరం భక్తులు వచ్చే భక్తులకు ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వచ్చిన ప్రతి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా వెసులుబాటుగా ఉంచేటటువంటి ఆలోచనలు దానికి మనం ఏం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎలాంటి కట్టడాలు కడుతున్నాడు? ఇక్కడ కట్టడాలంటే కళ్యాణ మండపం కట్టుకుందాం అనుకుంటున్నాం. అయితే వధూవరులు వచ్చి బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్ లేదు. వధువుకు ఒక రూము, అబ్బాయికి ఒక రూమ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా స్వామివారికి సంబంధించిన కొన్ని పీటలు గతాలు అవి ఉంటాయి, వాటికి కూడా భద్రపరిచేందుకు ఇంకో రూమ్, పురోహితునికి ఒక రూమ్ ఉంటే ఖచ్చితంగా వచ్చే వాళ్ళు ఒక నీళ్లు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నీళ్లు ఉంటే ఖచ్చితంగా ఎవరైనా ఒకరు వచ్చి పెళ్లిలో వ్రతాలు ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే ఆ విధంగా మన యొక్క గుడి డెవలప్ అవుతుంది. అయితే ప్రధానంగా కావాల్సింది ఏంటంటే వధూవరులు బట్టలు మార్చుకోవడానికి రూములు, 2 టాయిలెట్స్, ఈ యొక్క పూజారులకు ఒక రూము, స్వామివారికి సంబంధించిన సామాన్లు దాపెట్టుకోవడానికి ఒక రూమ్ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా దేవల్ బాలాజీ యొక్క స్వామికి సంబంధించినటువంటి ముఖ్యమైన కైంకర్య దినాలు అసలు ఏ వారం రోజులు ఎలాంటి పూజలు చేస్తారు? అసలు ముఖ్యంగా వారంలో ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ దేవుని యొక్క సేవలు మనం గడపచ్చుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి దినాలలో భక్తులు ఇక్కడికి ఎక్కువగా ఉంచే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా అండి ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యాలు అనేవి లేవు. మేము శనివారం శక్తికులకు మేము ఇంత అమౌంట్ తీసుకొని స్వామివారికి పంచామృత అభిషేకాలు చేసి స్వామివారికి వస్త్రాలు పెట్టించి ఎవరైనా వస్తే కొంతసేపు ఒక మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోతాము. ఎందుకంటే జనాలు మిగతా టైంలో కూడా వారు ఇక్కడ ఏంటి తిరునాళ్ళు మన యొక్క నవరాత్రులకు మాత్రమే జనాలు వస్తారు. అదేవిధంగా జనవరికి ఫస్ట్ రోజు ఆ విధంగా కోటి వైకుంఠ ఏకాదశి రోజు, ఏకాదశి రోజు ఏదైనా పండుగలు ఉంటే మాత్రమే జనాలు వస్తారు. అంతేగాని మళ్ళీ ఈ యొక్క గ్రామానికి మన యొక్క ఆలయం ఉంది కదా, మనం నిత్యం వెళ్ళి సందర్శించుకుంటామనే రోజు వస్తే మన యొక్క భక్తుల్లో కూడా మార్పు వస్తే మాలో కూడా మార్పు వస్తుంది. జనాలు వస్తుంటే ఖచ్చితంగా పూజారి కూడా వస్తారు. పూజారికి ఆదాయం లేకుండా చేస్తాడు కార్యక్రమాలు దేవునికి, కానీ తన యొక్క వృత్తిని వదిలిపెట్టి అయితే చేయడు కదా. అయితే మాకు ఆదాయం వస్తుందంటే ఖచ్చితంగా స్వామివారికి సేవ చేసుకోవడానికి
ముందుంటాము. ఖచ్చితంగా మేము కూడా ఇక్కడే ఉండేటందుకు ఏర్పాటు చేస్తే మేము కూడా ఇక్కడనే ఉండి స్వామివారికి ఇంత కైంకర్యాలు చేసినందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఈ సీసీ రోడ్డు లేకంటే ముందు ఇక్కడికి నుంచి మెట్ల మార్గం ఉంది. సో వాస్తవంగా మెట్ల మార్గం ఇప్పట్లో వాడుతున్నారా అయితే మెట్ల మార్గం బంద్ అయిపోయింది. అయితే ఇప్పుడు స్వామివారికి ముందు సీసీ రోడ్ అనేది లేదండి. మెట్ల మార్గం ఏం తెచ్చుకోవాలనుకున్నా మెట్ల మార్గం నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఎంత బరువైనా సరే ఎంత ఖాళీ. అయితే రాను రాను మన యొక్క గ్రామస్తులు సర్పంచులు స్వామివారిపై దయ ఉంచు స్వామివారి వాళ్ళపై మనసు పారేసుకొని ఏదో విధంగా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి రోడ్డు వచ్చినప్పటి నుంచి మెట్ల మార్గం అనేది కొద్దిగా విస్మరించి మర్చిపోవడం. వాస్తవంగా మెట్ల మార్గం అనేది గుడి స్టార్టింగ్ నుంచి మెట్ల మార్గం కాబట్టి అలాంటి మెట్ల మార్గాన్ని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం చేస్తున్నారు. ఎందుకంటే చరిత్ర ఉంది ఆ మెట్ల మార్గాన్ని. చరిత్ర ఉంది. అట్లా మెట్ల మార్గాన్ని నియరెస్ట్ అవుతుంది భక్తులు రావడం వాస్తవం చెప్పి తిరిగి వచ్చేటంటే విధంగా మెట్ల మార్గం వచ్చే కొంతమంది అవకాశం ఉంది కాబట్టి అలాంటి మనం మెట్ల మార్గాన్ని మనం మళ్ళీ ప్రారంభించే అవకాశం చేస్తున్నాం. మెట్ల మార్గాన్ని ఖచ్చితంగా ప్రారంభించాలండి. ఎందుకంటే ఈ యొక్క రోడ్లపైన రైలు వచ్చి దేవుని దర్శించుకుంటే అది తృప్తి ఉండదు. ఎప్పుడైనా సరే మెట్ల మార్గం నుంచి వచ్చి స్వామివారి కష్టాలు మనం పడ్డ కష్టాలు స్వామివారి చూస్తే మన యొక్క దయ వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క మెట్ల మార్గాన్ని కూడా పునరుద్ధరణ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే రాను రాను మన యొక్క ఆలయాన్ని గిరి ప్రదర్శన కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడనో వెళ్ళి గిరి ప్రదర్శన చేసుకుంటున్నాం కదా, మన యొక్క ఆలయం మన గ్రామస్తులు మొదలు ఏర్పాటు చేసుకుందాం. మనం గిరి ప్రదర్శన చేద్దాం, వేరే వారికి అవగాహన కలుగుతాం. అదేవిధంగా ఈ యొక్క మెట్ల మార్గాన్ని కూడా పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పి గ్రామస్తులు. వాస్తవంగా కొంతమంది భక్తులు బయట మాట్లాడుతూ విన్నా నేను ఈ గుడికి సంబంధించిన సరౌండింగ్ ప్లేస్ చాలా బాగుంది కాబట్టి ఈ చుట్టుముట్టు ప్లేస్ కొంచెం గార్డెన్ లాంటి ఏర్పాటు చేసుకుంటే కొంచెం పూల మొక్కలు లాంటివి గార్డెన్ లాంటి ఏర్పాటు చేసుకుని చాలా బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఉంటుందని మాట్లాడుతున్నారు. మరి ఈ విషయంలో ముఖ్యంగా మీరు ఉన్న ప్రభుత్వాన్ని కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈ డెవలప్మెంట్లో భాగంగా ఇంకా ఎలాంటి హెల్ప్ కోరే అవకాశం ఉంది, మీరు ఎలాంటి సహాయం కోరే అవకాశం ఉంది? అయితే ఇది ముఖ్యంగా గవర్నమెంట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయితే గవర్నమెంట్కి ఏం చెప్పదలుచున్నానంటే ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఇప్పుడు మనకు ఎమ్మెల్యే కాకుండా ఆయన మనకు సీఎం కూడా కాదు. ఖచ్చితంగా ఆయన తెలిసి ఉంటుంది గుండుమాల్లో ఒక ప్రసిద్ధిగాంచిన పురాతన ఆలయం ఉందని చెప్పి. అదేవిధంగా గ్రామస్తులు ప్రధానంగా ఉండి మమ్మల్ని ముందు తీసుకుపోతే మేము ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ యొక్క గార్డెన్ అనేది చుట్టుపక్కల గోడంగల్ కానీ, మన్నెంకొండ కానీ, కురుమూర్తి కానీ ఎక్కడ లేనటువంటి ప్లేస్ పుట్టకు ఎంతో డెవలప్ చేసుకుని తగ్గేటువంటి ప్లేస్ లేదు ఇది. అయితే ఈ రీసెంట్గా ఇక్కడ 2-3 సంవత్సరాల కింద క్రషర్ పడింది. ఆ క్రషర్ నుంచి కూడా మాకు కొద్దిగా దేవాలయానికి ఇబ్బందిగా ఉంది. డస్ట్ పడడం జరుగుతుంది. బ్లాస్టింగ్స్ మేము ఇక్కడ ఉన్నా సరే బ్లాస్టింగ్స్ మాకు చెప్పకుండా కూడా చేస్తాం. అయితే ఆ యొక్క క్రషర్ వాళ్ళకు కూడా మాకు సహకరించి వాళ్ళు మట్టి కొట్టిస్తామన్నారు. చుట్టూరా కొడితే స్వామివారికి 3 పక్కన కూడా మంచిగా అందంగా ఒకటి ఏర్పాటు అయిపోతుంది. అదేవిధంగా రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఖచ్చితంగా గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి. అయితే ఈ యొక్క స్వామివారికి ఎంతో ప్లేస్ ఉంది. ఖచ్చితంగా ఎంత చేసుకుంటే తగ్గదు, మళ్ళీ ఇంత ప్లేస్ మిగులుతుంది. ఖచ్చితంగా ఆ విధంగా ఉంది. ఈ యొక్క గ్రామస్తులు సహకరిస్తే, ఈ ప్రజల వాళ్ళు సహకరిస్తే చుట్టూరా కూడా మనం ఖచ్చితంగా గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్నటువంటి దేవల్ బాలాజీ సుమారుగా 100 చరిత్ర ఉన్నట్టుగా మనకు పూజ చెప్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ సంబంధించినటువంటి సుమారు 360 ఎకరాల భూమి ఉన్నట్టుగా చరిత్ర రికార్డు చెప్తున్నారు. కాబట్టి అంటే ల్యాండ్ ఎక్కువగా ల్యాండ్ ఖచ్చితంగా దేవునికి చెందే విధంగా చూసుకుంటూ అదేవిధంగా ఈ డెవలప్మెంట్లో భాగంగా చాలా మటుకు ఈ లోకల్కి ఉన్నటువంటి స్థానికులు సహకరించడం ద్వారానే ఇంత స్లాబ్ అనేది చుట్టూ చూసినట్టు అదేవిధంగా బంగారు తాపలు లాంటి చాలామంది చేసినట్టుగా మనం పూజ చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఇలాంటి వాటిలో భాగంగా డెవలప్మెంట్ స్ట్రక్చర్లో భాగంగా చాలామంది ఇంకా అనుకూలంగా మాకు ముందుకు వస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలోని మంచి చరిత్ర టెంపుల్ కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వారు దృష్టి సారించి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి పూజారి గారు తన భావన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా దేవల్ బాలాజీ టెంపుల్ ఖచ్చితంగా ప్రత్యేకంగా డెవలప్ చేస్తున్న భాగంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ T9 న్యూస్తో బాలరాజ్ ఓటు స్టూడియో. అదేవిధంగా గుండుమాల గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడు చిన్న వయసు అతనే ఏకే ఫౌండేషన్ అధినేత అంజయ్ యాదవ్ గారు ముఖ్యంగా గతంలో టెంపుల్ సంబంధించినటువంటి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా తన వంతు సహకారం అందించినటువంటి విషయం ఇంతమంది మనకు పూజారులు చెప్పారు. కాబట్టి ముఖ్యంగా తను టెంపుల్గా కాకుండా గుండుమాల గ్రామంలోని అన్ని టెంపుల్స్కి ఎలాంటి ఫైనాన్షియల్గా అవసరం ఉన్న ఎలాంటి డెవలప్మెంట్ స్ట్రక్చర్లో భాగంగా ఎవరు ఎంత ఏర్పడిందో ఖచ్చితంగా చేసిన వ్యక్తి. కాబట్టి దాంట్లో భాగంగా టెంపుల్ హెల్ప్ చేసిన పూజ చెప్పారు. ముఖ్యంగా గ్రామంలోని
కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల భాగంగా తన వంతు ఒక పాత్ర పోషించాడు కాబట్టి అటు వ్యక్తిని ఈరోజు మనం టెంపుల్కి ఈరోజు ముక్కోటి ఏకాదశి విషయంలో టెంపుల్ సందర్శించవచ్చు కాబట్టి ఒక్కసారి ఆ వ్యక్తిని మనం ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్లో భాగంగా ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది తన వల్ల ఇంకేమైనా మినిమం చేసే అవకాశం ఉందా? అలాంటి విషయాలు సరి తెలుసుకుంటారు చేద్దాం. సార్ చెప్పండి. ముక్కోటి ఏకాదశి మనం ఎంతో పురాతనమైనటువంటి దేవల్ బాలాజీ టెంపుల్కి మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా ఏంటంటే డెవలప్మెంట్ నోచుకోక గత 30-40 ఏళ్ళ నుంచి అదే విధంగా మనకు ఉంది. సో ఆ డెవలప్మెంట్ మనం ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకొని మేము ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైంగా మేము ఆ ఫ్యామిలీ నుంచి ఒక రాజకీయ ప్రవేశం చేశాము. సో దాంట్లో భాగంగా ఏంటంటే అభివృద్ధిని కూడా చాలా పెద్ద ఎత్తున టెంపుల్కి దాదాపు 200-300 ఎకరాల భూమి ఉంది. పెద్ద ఎత్తున మనకు ఆదాయం ఉన్నటువంటి దేవర్ బాలాజీ యొక్క టెంపుల్ ఆదరణకు నోచుకోకుండా ఉంది, డెవలప్మెంట్కు నోచుకోకుండా ఉంది. ఆ డెవలప్మెంట్ మన పీరియడ్ మనం ఎంత సాధ్యమైతే అంత చేసేసి అభివృద్ధి అందరికీ ఆ దేవుని ఆశీస్సులు కలిగేలా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఇందాక టెంపుల్కు దర్శనానికి వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు స్థానిక వ్యక్తులు యూత్ కానివ్వండి, అదేవిధంగా కొంత పెద్దవాళ్ళు ఇట్లా ముఖ్యంగా మీ విషయంలో కొంత ఆశగా వ్యక్తం చేసినట్టు సందర్భం ప్రత్యక్షంగా నేను వాళ్ళని చూశాను. అసలు ఎందుకు మీ పైన అంత ఆశ వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా మీరు కొంత ఇనిషియేట్ తీసుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్లో బాగా కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మనం మాట్లాడుతున్నాం. అసలు దీని విషయంలో అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏం లేదండి, సింపుల్ కాన్సెప్ట్. గత పాలకుల ఆలోచనలు మన ఆలోచనలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. అదొకటే మెయిన్ రీజన్, అదొకటే. వాళ్ళకి ఏంటి అంటే గత పాలకుల గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత టైం వేస్ట్ మనకి. సో మనం ఏంటంటే అభివృద్ధి, మన లక్ష్యం ఒకటే. మెయిన్లీ మన లక్ష్యం అభివృద్ధి వైపు మనం అడిగేయాలి. అది గుడి పరంగా కావచ్చు, బడి పరంగా కావచ్చు, ఊర్లో పరిసరాల పరంగా కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల విషయంలో కావచ్చు. సో ఏదైనా సరే మన విలేజ్ని అన్ని రంగాల్లో మోడల్ విలేజ్గా తీసుకుంటామనే కాన్సెప్ట్ మనం ఉన్నాం కాబట్టి సో అదైతే మనం ఏదైతే ఆలోచనలో ఉన్నామో ఆ ఆలోచనలో భాగంగా మన పనులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ జనాలందరికీ ఎందుకంటే ఆ చిన్న హోప్తోనే మనం ఇంత భారీ మెజారిటీగా గెలిపించాం. కాబట్టి మనం ఆ నమ్మకాన్ని మనం అయితే ఉండి చేసుకోకుండా దానికి తగినట్టుగా వాళ్ళ అంచనాలకు తగినట్టుగా మనం అభివృద్ధి చేసి చూపిస్తాం. సుమారుగా కొన్ని వందల చరిత్రల టెంపుల్కి గతంలో ఇలాంటి పూజా కైంకర్యం లేవు. అదేవిధంగా భక్తులు వచ్చి వాళ్ళ కారు అదేవిధంగా గుడిలో కొంత దుర్భేద్యమైనటువంటి స్థితిలో ఉంది. మరి ఈ 2-3 సంవత్సరాల నుంచి కొంత చాలా డెవలప్మెంట్ నోచుకుంటుందనే మాట మాట్లాడతారు. గతంలో ఎందుకు డెవలప్మెంట్ నోచుకోలేదు? ఈ 2-3 సంవత్సరాలు ఎందుకు డెవలప్మెంట్ నోచుకుంటుంది అనుకోవాలి? అసలు దీని విషయాలు ఏమనుకోవాలి? గతంలో ఎందుకు నెగ్లెక్ట్ చేసినట్టుకోవాలి? ఒకటేనండి, అన్నిటికీ ఒకటే సమాధానం నేను చెప్పేది పాలన. ఇప్పుడు ఎవరైతే లీడర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో లీడర్ చేసే డిసిషన్ల బేస్ మీదనే మన అభివృద్ధి అనేది ఉంటుంది. ఆ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఆస్పెక్ట్ ఉంటుంది. గుడి ఉంటుంది, బడి ఉంటుంది, మన పరిసరాలు ఉంటాయి, మన ఊరే ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు ఏ విధమైన ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు డెవలప్ చేద్దామనే ఆలోచన వాళ్ళకు ఉండుంటాయి. ఇప్పటికీ డెవలప్మెంట్కి నోచుకుంటుండే ఆలోచనలు వాళ్ళకి లేవు. ఆ ఆలోచనలు పక్కన పెట్టి జనాలు కూడా ఒక సమాధానం చెప్పారు. ఏమని? మీరు బాబు అభివృద్ధి చేయడానికి మీరు పనికిరారు, అభివృద్ధి చేసే వాళ్ళకు ఇలా ఉండరు అని చెప్పేసి మనకు ఒక పదవిని కట్టిరు వాళ్ళు. సో ఆ పదవికి మనం న్యాయం చేస్తూ సో వాళ్ళ అంచనాలకు తగినట్టుగా మనం అభివృద్ధిలో భాగంగా మనం ముందుకు తీసుకెళ్తాం, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. మన గ్రామాన్ని మనం చాలా సందర్భాల్లో నేను చాలా మీటింగ్స్లో కూడా చెప్పిన రాష్ట్రపతి చేతుల మీదుగా మన విలేజ్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసుకుని అవార్డు వచ్చే విధంగా డెవలప్ చేసుకున్నాం అనే కాన్సెప్ట్ మనం. ఫైనల్గా ఒక ఏకే స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు అదేవిధంగా ఏకే బిల్డర్గా ముఖ్యంగా మీరు స్థానికంగా ఉన్నటువంటి ఆ యూత్ కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కానివ్వండి డెవలప్మెంట్ స్ట్రక్చర్లో భాగంగా మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు సలహాలు వస్తున్నారు? ముఖ్యంగా వాళ్ళ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? ఒకటేనండి, అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి వాళ్ళ సహకారాలు చాలా మాకు ముఖ్యం. ఒకటి ఏకే స్పోర్ట్స్ అకాడమీ ముఖ్యంగా మనం తీసుకుంటే కనుక స్పోర్ట్స్ అకాడమీ అనేది నాట్ ఓన్లీ ఒక గేమ్ 2 గేమ్లకు సంబంధించేది కాదు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఆల్రెడీ గ్రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ క్రికెట్ గ్రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. అన్ని రకాలైనటువంటి ఆటలకి ప్రోత్సాహం ఇస్తూ ఇప్పుడు నెక్స్ట్ 20,000 పోస్టులు వస్తున్నాయి. కానిస్టేబుల్ పోస్టులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక కోచింగ్ సెంటర్, ఒక లైబ్రరీ పెట్టేసి చాలా పెద్ద ఎత్తున మనం దాన్ని డెవలప్ చేద్దామనే కాన్సెప్ట్ ఉన్నాం. యువత మెయిన్ ఏంటంటే ఖాళీగా ఉన్న యువత ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసి స్కిల్ డెవలప్మెంట్ స్పాట్గా మనం గుమ్మాలు డెవలప్ చేద్దామనే కాన్సెప్ట్ మనం ఏకే స్పోర్ట్స్ అకాడమీ కానీ ఏకే ఫౌండేషన్ కానీ ఇంకా బిజినెస్ అనుకుంటే కామన్ అనుకుంటే అది మన వ్యక్తిగత విషయం. సో మనం యాజ్ ఎ బిల్డర్గా ఉంటునే మనం ఈ పనులను చేసుకుంటుంటే మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయడానికి ఇటు గవర్నమెంట్ సహాయ సహకారాలు తీసుకుంటాము, యాజ్ వెల్ యాజ్ మన సంస్థ
సహాయ సహకారాలు తీసుకొని మనం డెవలప్మెంట్లో భాగంగా మనం ముందుకైతే వెళ్తాం. చివరిగా మీ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క దేవల్ బాలాజీ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ స్ట్రక్చర్లో భాగంగా మీ వంతుగా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ పెద్దలు మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయాలి? డిమాండ్ అని అనలేము, బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఒక దృష్టి పెట్టేసి టెంపుల్ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పేసి నేను సీఎం గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. వాళ్ళకు కూడా మేము కలిసి ప్రత్యేకంగా రూపంలో కూడా మా గ్రామం నుంచి మొత్తం తీర్మానం చేసి ఇస్తాము. సో మాకు ఖచ్చితంగా ఎందుకంటే గుడి బడి అనేది సపోర్ట్ చేయమని చెప్పేసి మేమైతే ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. చివరిగా ఒక ఏకే బిల్డర్గా అండ్ ఒక ఏకే ఫౌండేషన్ అధినేతగా మీ పర్సనల్గా మీరు ఇనిషియేటివ్ తీసుకొని పర్సనల్గా ఒక డెవలప్మెంట్లో భాగంగా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ ఎలాంటి ఏ దృష్టిలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఇవాళ రోజు మనం ఏంటంటే వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఏ యాక్టివిటీ చేయాలని ఇక్కడ వాటర్ కావాలి ముఖ్యంగా. సో వాటర్లో భాగంగా మనం కుదిరితే ఎంత తొందరగా వీలైతే తొందరగా ఫస్ట్ బోర్ వేయించాను నా పర్సనల్గా. సో బోర్ వేయించేసి వాటర్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. దాని తర్వాత వన్స్ వాటర్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే సహాయ సహకారాలను బేస్ చేసుకొని మెయిన్ మా టీంతో కోఆర్డినేట్ చేసుకొని అండ్ విలేజ్లో ఉండే ప్రతి ప్రజానికాన్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఎంత పాసిబుల్ అయితే అంత పెద్ద మొత్తంలో మేము కలిసేసి ఒక యూనిట్గా ఉన్నాం, ఒక ఐకమత్యంతో మేము అభివృద్ధి చేసుకునే పథంలో ముందుకెళ్తామని మేజర్గా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ చాలా పెద్ద మొత్తం యువత ఉన్నారు కాబట్టి యువత మిమ్మల్ని చాలా బ్రహ్మాండంగా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఎందుకంటే ఏదైనా సాధించాలంటే ఫస్ట్ యువత తెలుసుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న విషయాలే యువత దేశానికి వెన్నెముకలు. సో ఈ నాట్ ఓన్లీ దేశం ఒక విలేజ్కి చూసుకోండి, ఒక పట్టణానికి చూసుకోండి, ఒక నగరానికి చూసుకోండి, ఒక రాష్ట్రానికి చూసుకోండి, ఒక దేశానికి చూసుకోండి, ఓవరాల్గా ప్రపంచం మొత్తం డిపెండ్ అయ్యింది యువత మీద. సో ఇక్కడ మనకు ఒక బలం ఏంటంటే యువత ఒక డిసిషన్ తీసుకున్నది అంటే వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారనేది మన విజయమే ఒక ఎగ్జాంపుల్. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారనడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ అదే చెప్తాను. స్టేట్లోనే మనది 3వ ప్లేస్ 4వ ప్లేస్లో ఉంది మన మెజారిటీ అనేది. సో ఆ విధంగా నన్ను యువత నాట్ ఓన్లీ యువత పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేశారని ముందు ఇనిషియేషన్ తీసుకొని అరే మేము ఉన్నాము, మేము అభివృద్ధి వైపు ఉన్నాము, మీరు కూడా మాతో పాటు నడవండి అని చెప్పేసి తీసుకున్న యువతకి నేను ఈ సందర్భంగా వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే ఇదే విధంగా మేము అభివృద్ధిలో ఉంటాం, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. సో క్వశ్చన్ చేయడానికి మేము ఎప్పుడు మీరు చెప్పిన మీరు అడిగేదానికి సమాధానం చెప్తే మీరు అడిగే అభివృద్ధిని చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇదండి ముఖ్యంగా ఏకే ఫౌండర్ అదేవిధంగా ఏకే స్పోర్ట్స్ అకాడమీ అధినేత, ఏకే బిల్డర్, అదేవిధంగా ఏకే ట్రస్ట్ ఈ కంప్లీట్గా అతి చిన్న వయసులోనే ఇలాంటి వాటిని అన్నింటినీ హ్యాండిల్ చేస్తూ ఈరోజు కంప్లీట్గా గ్రామం యొక్క డెవలప్మెంట్లో ఖచ్చితంగా తన వంతు సహకారం చేస్తూ ఈరోజు ఖచ్చితంగా యువతను కంప్లీట్గా ఒక మంచి రూట్లో నడిపిస్తూ యువతను సహకారం తీసుకుని తను ఈరోజు కంప్లీట్గా డెవలప్మెంట్ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసిన దాంట్లో కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పురాతన టెంపుల్స్ విషయంలో తన వంతు సహకారం ముందుకెళ్తున్నటువంటి అంజీ యాదవ్ గారు ప్రత్యేకంగా T9 నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ T9 మీడియాతో బాలరాజ్, ఓటు స్టూడియో. ఉద్యోగ సమయం వ్యాపార సమయం ఓం శ్రీ శ్రీదేవి భూదేవి సైతస్య వెంకటేశ్వర బాగా
बोलो सर लक्ष्मी ప్లేస్లో కూర్చునిగా కూర్చోండి. కూర్చోబెట్టిన తర్వాత అర్చన ఉండాలి, అభిషేకాలు ఉండాలి, అన్నీ ఉండాలి. దాంతో అన్ని ఒక పూజ అనేది చేసుకోవాలి.